బల్జిల ముందుగా బ్రేకింగ్ చూద్దాం. అనకాపల్లి జిల్లా రాజేపేటలో హై టెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కును మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటానికి వైసీపీ మద్దతు తెలిపింది. దీంతో చలో రాజేపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా రాజేపేటకి ఎమ్మెల్సీ బొత్స, కన్నబాబు వైసీపీ నేతలు వెళ్తున్నారు. ఇక రాజేపేట వెళ్లేందుకు వైసీపీ నేతలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైట్ చందు, చూసుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నక్కపల్లి రాజేపేట సమీపంలోని ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఏదైతే చేయబోతున్నారో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకిస్తున్న కూడా మత్స్యకారులు అయితే గత 40 రోజులుగా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా చెలో రాజేపేట అనేటటువంటి దానికైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం రాజేపేట వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోలేదు, ఉద్రిక్త వాతావరణం చెప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే గత 40 రోజులుగా కూడా రాజేపేటలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేయొద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేనటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మత్స్యకారులంతా కూడా ఈ రోజు అయితే ఆందోళన దిగిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో వీరందరికీ మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరది కళ్యాణితో పాటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రులు వీరంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో వారంతా కూడా ఈ ప్రాంతానికి అయితే రానున్నారు. అయితే ఈ ప్రాంతానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాదాపు 48 మంది నేతలు రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకే చోట గుమిగూడు ఉండరాదని, ర్యాలీలు వంటివి కూడా చేపట్టరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఏదైతే మత్స్యకారులకు మద్దతు తెలుపుతున్న వారందరినీ కూడా పోలీసులు నిర్వహించడంతో మరోవైపు చూసుకుంటే మత్స్యకారులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాజేపేటలో ఏర్పాటు చేసేటటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే పూర్తిగా తమ జీవనోపాధిని కోల్పోతామంటూ మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెట్రో ఫార్మాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని కారణంగానే చాలా మంది మృత్యువాత పడ్డారని, ఏదైతే ఇప్పుడు మళ్ళా ఏదైతే బల్క్ డ్రగ్ పార్కును కానీ ఏర్పాటు చేస్తే బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా పూర్తిగా తమ జీవనోపాధిని కోల్పోవడంతో పాటు తమ ప్రాణాలు కూడా హరించే అవకాశం ఉందని, అలాగే సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో చేపలన్నీ కూడా మృత్యువాత పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా తమ పూర్తిగా కూడా తన జీవన వృత్తిని కూడా కోల్పోతామంటూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకుంటే రాజేపేటతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మత్స్యకారులంతా ఒక చోట గుమిగున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది మత్స్యకారులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా చెప్పండి, ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటమ్మా? మాకు బల్క్ ట్రక్ వద్దండి. మేము గత 40 రోజుల నుంచి ఈ ధర్నా చేస్తున్నాం, ఈ బల్క్ ట్రక్ మాకు వద్దు అని. కానీ మేము చెప్పేది ఏంటంటే, ఒకటి గత మొన్న మేడం వచ్చారు, అనిత గారు వచ్చి ఒక 2 మినిట్స్ ఎండలో ఉండలేక తన ఏసీ రూమ్లో కార్లోకి వెళ్ళింది. మరి గత 40 రోజుల నుంచి చేస్తున్నాం, మరి మాకు ఎండ కనిపించలేదా? ఈ వర్షం మాకు కనిపించలేదా? 9,000 రూపాయల జీతం చేసిన అనిత మేడం రిచ్లు అయిపోయి ఆలోచిస్తుంది. మరి మిడిల్ క్లాస్ అయిపోయి ఏంటి ఆ పరిస్థితి ఎవరికి చెప్పాలి? మరి ఈ బల్క్ ట్రక్ ఆపొచ్చు కదా, ఆవిడ చేతిలో పని కదా సార్, మరి ఆవిడ ఆపొచ్చు కదా. మాకు బల్క్ ట్రక్ వద్దునం. ఒక టెస్ట్ చేసి చూడండి, ప్రతి ఒక్కరు క్యాన్సర్ అని చెప్తారు. మరి ఈ ప్రజలకు ఏం చెప్పాలి? ఒకప్పుడు మా నాన్న వాళ్ళు చేసిన తప్పుకి ఎట్రో వచ్చింది, ఇప్పుడు మేము చేసిన తప్పుకి మా పిల్లలకి బల్క్ ట్రక్ వద్దు. మేము కోరుకుంది బల్క్ ట్రక్ వద్దు. మా పిల్లల భవిష్యత్తు మేము తీయము. మేడంకి ఒకటే విన్నపం ఏంటంటే, ఒకప్పుడు చేసిన 9,000 రూపాయల జీవితం ఈరోజు లక్షల్లో ఉంది ఆవిడ. మేము లక్షలు అడగట్లేదు, మేము మత్స్యకారులు కాబట్టి మా మత్స్యకారులు సముద్రం. ఒక్కసారి మా ఆవేదన మా సముద్రాన్ని వెళ్ళి అడగండి, మా ఆవేదన ఏంటో చెప్తుంది. ఒక్కసారి ఆ తరటాల మీద వెళ్ళి చూడమనండి, ఆవిడకి మా ఆవేదన మా గుండె ధైర్యం చెప్తుంది. ఇక్కడ కాదు సార్ మేము అడిచేది, మేము ఎంత నోటుతో చెప్పినా మా ఆవేదన ఆవిడకి అర్థం అవ్వట్లేదు. మేము ఎంత విధిగా మాట్లాడినా మా సమస్య ఆవిడకి అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి సముద్రానికి వెళ్ళి చూడమనండి, మా ఆవేదన ఏంటో తెలుస్తుంది ఆవిడకి. మేము ఇచ్చిన లైఫ్ అండి ఆవిడకి. ఈ రోజు ఆవిడ ఎలా మాట్లాడుతుందండి? మేము ఇచ్చిన రిచ్ లైఫ్ ఆవిడకి ఈరోజు ఏసీ రూమ్ లో ఉంటుందంటే అది మా వల్ల. ఆవిడ ఎలాగైంది? మేము కల్పిస్తేనే కదా ఆవిడ ఈ పొజిషన్ వచ్చింది. అంటే ఓట్లు వేయడానికి మేము అవసరం, మా సమస్యల పరిష్కారం కనుక్కోవడానికి ప్రభుత్వం అవసరం లేదు. ప్రభుత్వం మా సమస్యలు విన్నారు, ప్రభుత్వం మాకు ఎందుకు? మాకు ప్రభుత్వం వద్దు. చెప్పండి, ఇప్పటికే చాలా మంది మీకు మద్దతు తెలుపుతున్నందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ దేనికి? పోలీసు వ్యవస్థ దేనికి సార్? ఒక మహిళ
కొట్టామా? లేదు కదా సార్. పోలీసు వాళ్ళకి మర్యాద చేస్తున్నాం, చైర్లు వేస్తున్నాం, కూర్చోడానికి నీడ ఇవ్వలేదు కదా. మేమే కదా రోడ్డు మీదకి వచ్చాం, మా ఇల్లు లేసి మేము ఎవరిని ఆపలేదు కదా సార్. అందరికీ మర్యాద ఇచ్చాం. మరి మమ్మల్ని ఎందుకు సార్ వాళ్ళు అలా చేయాలా? మేము ఎవరిని ఏమనలేదే. మా మహిళలు కొట్టారు. ఈ నెల 12వ తేదీన రాజయ్యపేటకి రామచంద్ర యాదవ్ వస్తానంటే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ రోజు కూడా మీ అంతా కూడా రోడ్డు నిర్బంధించారు. జిల్లా కలెక్టర్ కూడా మీతో వచ్చి మాట్లాడుతున్నారు, జిల్లా ఎస్పీ కూడా మీతో మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు వచ్చారా? రామచంద్ర యాదవ్ వస్తానని ఎన్నప ఇచ్చాడు సార్ 12వ తారీఖుని. కానీ రామచంద్ర యాదవ్ని రానిలేదు. సరే రానిలేదని మేము కంపెనీ ఆపుతానని అనిత గారు అన్నారు. సరే ఆపుతారు కదా అన్నాను. ఒక పోలీసు నక్కపల్లి ఎస్ఐ ఏం పీకుతారని అడిగారు. పీకినందుకే హైవే ఎక్కాం. హైవే ఎక్కలో మా తప్పు కదే. ఏం పీకుతారని అడిగారు. ఏం పీకుతారంటే మేము హైవే ఎక్కాం. మేము ప్రజలు ఎక్కం, మైకులమే. ఆ మైక్ వల్లే రచ్చగొట్టారు. రామచంద్ర యాదవ్ అన్నారు, నేను ఆ ట్రాఫిక్ ని క్లోజ్ చేస్తానండి, ఒకసారి నన్ను పంపించండి. ట్రాఫిక్ 100లో ఆగిపోయినా పర్లేదండి, మీరు వెళ్ళే చాయిస్ మాత్రం ఇవ్వన్నారు. ఎందువల్ల అంటే రామచంద్ర యాదవ్కి వీళ్ళు భయపడుతున్నారా? అనిత భయపడుతుందా? అంటే ఆవిడ పొజిషన్లో లేరా? అతను రాజకీయం చేయలేదే, హోమ్ మినిస్టర్ కాదే. మరి అతనికి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? వాళ్ళని పంపించట్లేదు అంటే అతనికి వీళ్ళందరూ భయపడుతున్నారా? ఒక్కసారి వినండి, రామచంద్ర యాదవ్ అదే ఎలక్షన్ చేస్తే 100% గెలుస్తాడు. అనిత అయినా సరే అతను భయపడుతుందంటే ఆమెకి భయం ఉంది. అందువల్ల రామచంద్ర యాదవ్ భయపడు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మీ అందరూ మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. వారందరితో కలిసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజయ్యపేటకు సంబంధించినటువంటి ఇష్యూని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మాకు బల్టకు వద్దని 100% అడుగుతాం సార్. మాకు ఏది అడగలేదు. మేము గవర్నమెంట్ని ఏమి విధంగా గవర్నమెంట్ కూడా ఒకటి విన్నపని చెప్తాను వినండి సార్. మా ఓట్లు అడగడం వాళ్ళ హక్కు కాదు. మా సమస్యలు కూడా వాళ్ళ హక్కుగా తీసుకోవాలి. ప్రభుత్వం వచ్చి మా దగ్గర అడగాలి. ఈ రోజు మీడియా వచ్చి మమ్మల్ని అడుగుతుంది, అదే గవర్నమెంట్ నుంచి మమ్మల్ని అడగాలి సార్. ఏమి తింటున్నారు, ఎలాగుంటున్నారని. ప్రభుత్వంలో ఓట్లు అడిగేటప్పుడు కమిటీ వచ్చి ఓట్లు అడగట్లేదు, అనిత వచ్చి అడిగింది వాళ్ళ ఓట్లు. మేము వేసింది అనితగే. మరికొంతమంది కూడా బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి? ఏం చెప్పదలుచుకున్నంటే ఒక్క ఫ్యాక్టరీ వచ్చి మా ఆరోగ్యం పాడైపోయింది. దానివల్ల మాకు మెలకు వచ్చింది, తెలివి వచ్చింది. అందుకోసమని మాకు ఈ కంపెనీ వద్దు. ఈ కంపెనీ వస్తే ఉన్నగాడికి ప్రాణాలు పోతాయి. మంత్రం నేసుగా మమ్మల్ని ఓట్లు వేయించుకుంటున్నారు. ఆ తర్వాత మంత్రం వేసి మాతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఏం చేస్తున్నారు తెలుసా? కట్టాలు పెట్టిస్తున్నారు. కొంచెం మమ్మల్ని దయచేయించండి. మమ్మల్ని మీద దయచేయించి ఎవరైతే మా మీద దయచేయించి ఆ ఫ్యాక్టరీ ఆపమ్మా తెల్లి, అమ్మా నీ దండ పెడతాం, ఆడదాను కన్న తెల్ల చూడమ్మా, మాకు ఫ్యాక్టరీ వద్దమ్మా, మా గంగను మాకు కాపాడమ్మా. చూసుకోవచ్చు, ఇప్పటికే పూర్తిగా బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజయ్యపేట ఏదైతే ఉందో, రాజయ్యపేటలో మత్స్యకారులు చేపడుతున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా పెద్ద ఎత్తున రాజయ్యపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకి మద్దతు తెలిపేందుకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆయనతో పాటు మరి పెద్ద ఎత్తున కూడా మహిళలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, అలాగే వీరంతా కూడా జే సుభద్ర వీరంతా అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 40 రోజులుగా కూడా ఏదైతే రాజయ్యపేటలో కొనసాగుతున్నటువంటి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో, ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన రామచంద్ర యాదవ్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా పోలీసులు అయితే ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో రాజయ్యపేటకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మనతో మూడు ముత్యాల నాయుడు కూడా ఉన్నారు, వారిని అడిగి చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు రాజయ్యపేటకు సంబంధించి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా విధానం ఎవరికి ఇబ్బంది లేకన్నా పరిశ్రమలు అనేటువంటిది రావాలి, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలి, జీవనోపాధి ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావం దెబ్బతినకుండా వీరెవరికి కూడా నష్టం కలగకుండా చేయగలిగింది చేయాలి ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నష్టం కలగకుండా
చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. అయితే పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా వెనక తగ్గే పరిస్థితి లేదన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి పరిస్థితి ఉందంటూ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా మొత్తుకుంటున్నారు. అసలు ఎందుకు సార్ ఇట్లా జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. ఎన్నికల ముందు తను హామీ కూడా ఇచ్చింది. ఆ హామీని ప్రజలకి విలువలు ఇవ్వకుండా ఈరోజు ప్రజా వ్యతిరేకత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి న్యాయం చేయాలనేటువంటిది మేము కూడా తెలియజేస్తున్నాము. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాదాపు 48 మంది నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా వీరంతా కూడా ఏదైతే మత్స్యకారులు చేపడుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన టెంట్ వద్దకైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరందరికీ కూడా మత్స్యకారులు అయితే ఆ సాదర స్వాగతం పలికారు. మనం చూసుకోవచ్చు మత్స్యకారులందరితో కూడా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వారందరితో కూడా మాట్లాడుతున్నారు. మత్స్యకారులకు సంబంధించి భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేపేటలో 40 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో 40 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణానికి పెద్ద ఎత్తున కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వస్తారన్నప్పటికీ కూడా వారందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులే మనం ఎక్కడికక్కడే చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు చెలో రాజేపేటకి అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి అయితే ఏలుకోవడం అయితే జరిగింది. అయితే ఉదయం 10 గంటల ప్రాంతం నుంచే కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా ఒక చోట గుమిగూడినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో చూసుకుంటే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏం చెప్పదలుచుకున్నారు మత్స్యకారులకు సంబంధించి? మత్స్యకారులకి ఇక్కడ వాళ్ళ అభద్రతా భావంతో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి బల్క్ డ్రగ్ పార్కుని తీసుకురావడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అనాలోచితంగా వాళ్ళు రెచ్చగొట్టు వదిలేశారు. అది వేళ మళ్ళీ తిరిగి వాళ్ళకే అంటూ చుట్టుకుంది. ఈ రోజుని వాళ్ళందరికీ కూడా ఒక భద్రత కల్పించి వాళ్ళకి ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించే వరకు కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నిర్వాసితుల తరపున మేము పోరాటం చేస్తాం. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాలి. వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ అంతటి కూడా ఏ రకంగా అరికడతారు, వాళ్ళ యొక్క భద్రత ఏ రకంగా తీసుకుంటారు, వాళ్ళకి రాబోయే కాలంలో వాళ్ళకి భవిష్యత్తు ఉపాధి ఏ రకంగా కల్పిస్తారు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళకి హామీ దొరికే వరకు కూడా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు వైఎస్ఆర్సీపీ అందజేస్తుందని తెలియజేస్తున్నాను. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఏదైతే రాజేపేటలో ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. నేతలంతా కూడా మత్స్యకారులంతా కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే మనతో పాటు వీళ్ళ అనురాధ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మత్స్యకారులకు సంబంధించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మత్స్యకారులకి ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా రోజుల నుంచి వీళ్ళైతే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఉపాధికి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారో దానికి ప్రభుత్వం వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళ కుటుంబాలకి బతికే విధంగా ప్రోత్సహించి వాళ్ళకి ఏదైనా సరే తక్షణమే నిర్ణయం తీసుకొని ఇది ఆపే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులేయాలని మేము భావిస్తున్నాం. రైట్, మనం చూసుకోవచ్చు చందు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా మత్స్యకారులు చేపడుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనకు సంబంధించి మత్స్యకారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా వీరందరికీ సంబంధించినటువంటి ఆందోళన ఏదైతే ఉందో దానికి మద్దతు తెలుపుతూ చెలో రాజేపేటకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు దాదాపు 48 మంది వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఈ ప్రాంతాన్ని చేరుకుని వారందరికీ మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.